పత్రికా విలేకరులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులందరూ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకుంటున్న జనరల్ సెక్రటరీ సిద్ధారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, మా కాంగ్రెస్ నాయకులు చింతకింది మల్లేష్ గారు, జయ మల్లేష్. చాలా రోజులైంది మనము పత్రికా సమావేశం ఏర్పాటు చేసి లేకుంటే రాజకీయ పరిస్థితుల గురించి కానీ మాట్లాడడంతో పాటు ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో ఇంకా దేశాన్ని దాటేసి కూడా చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించింది గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చేసి ఇప్పుడు 90 కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఇప్పుడు జనగామ జిల్లాలో నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కార్యక్రమాలన్నీ సజావుగా నడుస్తున్న సందర్భంలో ఇల్లన్నాక సంసారం అన్నాక సమస్యలు ఉన్నట్లు మన జిల్లాలో కూడా కొంత పాజిటివ్, కొంత నెగిటివ్, అది మాట్లాడుకుంటే పర్వాలేదు కానీ అది పత్రికాముఖంగా కూడా వచ్చేసి ఒక తప్పుతో పట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి వాస్తవ పరిస్థితులు ఏకపక్షంగా కాకుండా వాస్తవ పరిస్థితులను మనం డిస్కస్ చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. సో దయచేసి మీ మీడియా మిత్రులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడున్న నాయకులందరూ కూడా వయసులో కానీ రాజకీయంలో కానీ నా తరఫున అందరు సీనియర్లు. సో వారు పెద్ద పెద్ద పదవులు చేసింది, వారి అభిప్రాయాలు కూడా ఒక 2 నిమిషాలు తెలియజేస్తారు. దయచేసి ఒక్కరే మాట్లాడాలని చెప్పేసి మీరు అనుకుంటారు యూజువల్లీ, కానీ వారికి కూడా అవకాశం ఇద్దాం. ఎన్నో ఆశలతో ఆశయాలతో ఓటేసేటప్పుడు ముఖ్యంగా పార్టీలను అధికారంలో మార్చేటప్పుడు ఎన్నో ఉద్దేశాలతో ప్రజలు మారుస్తూ ఉంటారు. అయితే వీరి కోరికలను ఫుల్ఫిల్ చేసేందుకు ఒక మేనిఫెస్టో రూపంలో చెప్పి వాటిని అమలు చేసేందుకు ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా అనుముల రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో కార్యక్రమాలు ఆయన అధికారంలో వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాల కాలం నుండి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో రాష్ట్రం మొత్తంలో ఏం పనులు అవుతున్నాయి, మన జనగామ జిల్లాలో ఏం పనులు అవుతున్నాయి అనే విషయం గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాలి. అయితే మన సీఎం గారు తీసుకొచ్చిన పథకాలు చాలా ఉన్నాయి, అంటే పేజీలు అనేవి ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఒకటేమో ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది 100% ఇంప్లిమెంట్ అవుతున్న కార్యక్రమం. రాజీవ్ ఆరోగ్యశ్రీ, అంతకుముందు 5 లక్షలు ఉంటే 10 లక్షలు, ఇంకా కొన్ని రోగాలను కల్పించేసి ఆరోగ్యశ్రీ కార్యక్రమం. మహాలక్ష్మి కార్యక్రమం, మహిళలకు అదే ఆ బస్సులలో ఉచిత ప్రయాణం. అలాగే గృహజ్యోతి డిపార్ట్మెంట్లను సమాయత్తపరిచేసి ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అయితే మన జనగామ జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న కలెక్టర్ గారు దాదాపు 6వ కలెక్టర్ అని చెప్పేసి కలెక్టర్, ఇంతకుముందు 5గురు కలెక్టర్లు వచ్చారు. ఏ ఆఫీసర్ అయినా, ఏ అధికారి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా 100% చేస్తారని చెప్పేసి మనం అనుకోలేము, ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చేసిన పనిలో నిబద్ధత ఉందా, నాణ్యత ఉందా, లేకుంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, లేకుంటే పట్టించుకుంటున్నా, పట్టించుకోవట్లేదా అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఉన్న కలెక్టర్ గారు కొన్ని పనులు చేసిరొచ్చు, కొంతమందికి న్యాయం చేయలేకపోవచ్చు. అంతకుముందున్న కలెక్టర్ గారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంటుంది. ముఖ్యంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సెక్రటేరియట్ కట్టిరు, ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాలేదు. అంటే నా స్టైల్ ఏంటంటే నేను కూర్చున్న చోట సీఎం సీట్ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పింది. అంటే ఇక్కడ వ్యక్తులుగా పాలన చేసే విధానం ఒక్కొక్కరిది ఒక్కో విషయం ఉంటుంది. అయితే మన జనగామ జిల్లా కలెక్టరేట్ గురించి పాజిటివ్ ఎన్ని వస్తున్నాయో వ్యక్తిగత దూషణలు, విమర్శలు కూడా బాగా వస్తున్నాయనే సంగతి మా దృష్టికి వచ్చినది. అందులో ముఖ్యంగా ఏంటంటే వెహికల్ సంబంధించిన సమస్య నేను కలెక్టర్ గారితో, మేడం గారు, డీసీసీ గారు, మేమంతా పోయి మాట్లాడినాం. అయితే సార్ ఒక మాట చెప్పారు, దాదాపు 80-90 వెహికల్స్ సంవత్సరాల తరబడి ఒక పబ్లిక్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసినట్లు వెహికల్స్ పెట్టేశారు. ఒకవేళ ఆ వెహికల్స్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఒక హెడ్గా నాకే బాధ్యత వస్తుంది కదా, మరి నేను ఎవరితో చెప్పుకోవాలి? అందులో భాగంగా నేను వెహికల్లను నియంత్రిస్తున్నానని చెప్పేసి వారు చెప్పారు. వారికి గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు,
అంటే మనకు డౌట్ఫుల్ వెహికల్స్ వచ్చినప్పుడు రానియొద్దు, కానీ గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అలో చేయమని చెప్పేసి నా తరపు నుండి మేము చెప్పడం జరిగింది. దానికి వారు పాజిటివ్గా స్పందించారు. అది కాకుండా వ్యక్తిగత వ్యవహార శైలి గురించి కొన్ని విషయాలు కొంత ప్రెస్లో కానీ లేకుంటే కొంత వాటి గురించి కానీ పాజిటివ్ నెగిటివ్ అని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ముఖ్యంగా ఆ ఒక అమ్మకు డబ్బా గత కలెక్టర్ పెట్టినప్పుడు ఆ కలెక్టర్ అది పెట్టింది సేవ చేద్దామనే ఉద్దేశంతోనే పెట్టిరు, కానీ దానికి సరైన పత్రాలు వారికి అందజేయలేదు. అందులో భాగంగా పత్రాలు లేవు కదా అని చెప్పేసి కలెక్టర్ గారు దాన్ని తీసేసిన సంగతి, అది బాగా చర్చలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి హైకోర్టు స్థాయిలో కూడా మాట్లాడేసి ఇంకో చోట వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో దానికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తరఫున, కలెక్టర్ గారి తరఫున, పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా దాని గురించి ముందుకు తీసుకెళ్తాను. అయితే ముఖ్యంగా జనగామ బిడ్డలకు చాలా ఉత్సాహవంతులు, అన్నిటికీ రియాక్ట్ అయ్యే గుణం మన ప్రజల్లో ఉన్నది. అయితే మనకు ఇప్పుడు 5 కలెక్టర్లు వచ్చారు. ఈ కలెక్టర్ పనిచేస్తూ ఉన్నాడు, ఈ కలెక్టర్ వెళ్ళిపోయింది అనుకో, వీళ్ళు పోయిన 5 అయితే రారు. ఖచ్చితంగా కొత్తోడు ఎవరు వస్తారో మనకు తెలియదు. వస్తే ఆయన పనితనం పెట్టుకుంటుందో మనకు తెలియదు. ఇంతకన్నా మంచిగా ఉండొచ్చు, లేకుంటే ఇంకేమైనా ఉండొచ్చు. కానీ ఎవరికైనా మనం పూర్తిగా జడ్జిమెంట్ చేసే ముందు కొంత సమయం ఇస్తే బాగుంటుందని చెప్పేసి జనగామ బిడ్డలకు మా తరపు నుండి కోరుతా ఉన్నాము. ఎందుకంటే దీన్ని పనిగట్టుకొని ఒక పరిరక్షణ సమితి అని పెట్టుకొని దానికి అధ్యక్ష కార్యదర్శులను పెట్టుకొని మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, దాదాపు ఎవరైతే మంత్రులు అయితే జనగామ వచ్చి చూడరు కదా. వాళ్ళు ఎట్లుంటారంటే మనం చెప్పిన అంశాన్ని తీసుకెళ్లేసి ఒక నిర్ణయాన్ని తీసేస్తూ ఉంటారు. రేపు కంప్లైంట్ వస్తూ ఉన్నది, మనం తీసేద్దామని చెప్పేసి అంటారు. కానీ నేను మీ ద్వారా ఈ పబ్లిక్కు తెలియజేసేది ఏంటంటే, నేను కలెక్టరేట్లో దాదాపు ఒక సగం డిపార్ట్మెంట్ల వరకు నేను అందరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఒక 25% ఫైల్ మూమెంట్ అనేది పెరిగిపోయింది సార్ మా దగ్గర. అంటే అంతకుముందు మేము ఒక నెల రోజుల్లో 100 ఫైళ్ళు క్లియర్ చేస్తే ఇప్పుడు 125 ఫైల్స్ మేము క్లియర్ చేస్తున్నామని చెప్పేసి ఆఫీసర్లు చెప్పడం జరిగింది. వెరీ గుడ్, అంటే పని స్పీడ్ అవుతుంది. లంచాల విషయంలో ఏదైనా లంచాలు నడుస్తున్నాయంటే సార్, ఇప్పటివరకు అయితే మాకు దృష్టిలో ఉన్నంత వరకు కలెక్టరేట్లో లంచాలు తీసుకున్నట్టు కానీ దాన్ని ప్రోత్సహించినట్టు కానీ కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత లేదు సార్ అని చెప్పేసి చాలా ఘంటాపథంగా చెప్పారు. అంటే పాత కలెక్టర్ గారు చేసిరా లేదా అనే విషయం కాదు, ఈ కలెక్టర్ గురించి చర్చలు వస్తున్నప్పుడు గసవంటి ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి అడిగినప్పుడు ఈ లంచాల గురించి లేదని చెప్పేసి ఒక అంశం వచ్చింది. 3వ అంశం ఏంటంటే, సామాన్యులలో అతి సామాన్యులు, పేదవాళ్ళలో అతి పేదవారు న్యాయమైన నిబద్ధత కలిగిన అంశాన్ని తీసుకెళ్లేసి కలెక్టర్ గారికి తీసుకెళ్తున్నప్పుడు వారికి, అంటే నేను 2-3 రైతులతో మాట్లాడినాను. ఒకరు కొడకళ్ళ రైతు, ఆయనకు భూమి సమస్య 3-4 సంవత్సరాల నుండి ఎన్నో ఆఫీసర్ల దగ్గర పోతే కూడా కాని సమస్యను సోమవారం రోజు గ్రీవియన్స్లో అప్లికేషన్ తీసుకొని శనివారం రోజు దానికి అంటే తనే స్వయంగా పరిష్కరించే కార్యక్రమం, అంటే వాళ్ళ రెవెన్యూ కోర్టు దాని పరిధిలో చేసే కార్యక్రమం చేస్తున్నట్టు ఆ రైతు చెప్పాడు. సార్, నేను జిందగీలో ఇంత తొందరగా నా సమస్య సాల్వ్ అయిపోద్దని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పేసి కొడకళ్ళ రైతు చెప్పాడు. లింగాల గర్భురం రైతేమో, సార్ ఎప్పటి నుండో హెచ్డీ లైన్, హై టెన్షన్ లైన్ నా చెలకలో ఉంటే ఎన్నో ఆఫీసర్లను మొత్తుకుంటా ఉంటే అది కాని పని కలెక్టర్ గారికి ఒక్కసారి చెప్తే చేసేసిరని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ చిన్న చిన్న అంశాలు ఇవి. అంటే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక రకంగా జనాలకు ఇబ్బంది పెట్టేసి డబ్బు దోపిడీ కలెక్టరేట్లో ఒకవేళ జరుగుతూ ఉంటే, లంచగొండితనం జరుగుతూ ఉంటే దీనికి కాంగ్రెస్ పార్టీ సహించదు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసలే సహించదు. కలెక్టర్ గారు వ్యక్తిగత వ్యవహార శైలి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ ప్రజలకు సేవ అందించే విషయంలో వారు చేస్తున్నది వ్యక్తులకు నష్టం జరుగుతుండొచ్చు, కానీ వ్యవస్థకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, న్యాయబద్ధంగా పేదవాడికి, ఇల్లు లేనోడికి, జాగ లేనోడికి ఇల్లు ఇవ్వాలి. అది ఇందిరమ్మ కమిటీల ద్వారా, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఉంటుంది, దానికి సర్పంచ్ అధ్యక్షులు ఉంటారు, ఎస్ఎస్సి వాళ్ళు 2 ఉంటారు, ఇంకా 3 వేరే వ్యక్తులు ఉంటారు. అలా గ్రామంలో వాళ్ళు తీర్మానం చేసిన వ్యక్తులకే ఇందిరమ్మ కమిటీ ద్వారా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను ఖచ్చితంగా జీవోను ఖచ్చితంగా పాటిస్తా అని చెప్పేసి ఒకటన్నారు. రేషన్ కార్డులు జనగామలో వేరే జిల్లాలతో పోల్చుకుంటే అత్యంత స్పీడ్గా పరిష్కారాలు అవుతున్న సంగతి మేము గమనించినాము. అలాగే వేరే పథకాలు, ముఖ్యంగా మనమందరం కోరుకునేది, సామాన్యులు కోరుకునేది విద్య, వైద్యము,
పర్యావరణం. అంటే విద్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలను అన్నింటినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు సంకల్పిస్తే దాన్ని ఖచ్చితంగా ఆచరణలో మన జనగాంలో గత కలెక్టర్ గారు కూడా రిజ్వాన్ పాషా గారు కూడా స్కూళ్ళ విషయంలో కూడా అవార్డు సంపాదించిన సంగతిని మనం గమనించాము. అదే అంశాన్ని మన కలెక్టర్ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. వైద్యానికి సంబంధించింది చిన్న చిన్న సమస్యలు ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి కావచ్చు, లేకుంటే ప్రైవేట్ సెక్టార్లో జరుగుతున్న చిన్న చిన్న అంశాలు కూడా కావచ్చు, వాటిని వ్యక్తిగతంగా ఎన్ని కంప్లైంట్లు చేసినా సరే నిష్పక్షపాతంగా కలెక్టర్ గారు దీని గురించి జనగాంలో ఉన్న డాక్టర్ల సమస్యలు కూడా నా దృష్టి కూడా వచ్చింది. నేను అదే విషయాన్ని చెప్పిన కలెక్టర్ గారికి, డాక్టర్ల మీద ప్రతిసారి ఎవరో ఒకరు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ అని చెప్పేసి, అంటే న్యాయబద్ధంగా ఆబ్జెక్టివ్గా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి ఆ విషయంలో కూడా చెప్పారు. ముఖ్యంగా పర్యావరణం గురించి ఈ ఇసుక కొట్టే విషయంలో, మట్టి కొట్టే విషయంలో, కాలువలు అంటే ఈ వాగుల నుండి ఇసుక తీసే విషయంలో ట్రాక్టర్ అసోసియేషన్ వారిది ఒక రకంగా వాదన ఉన్నది. గౌరవ కలెక్టర్ గారు చెప్తున్న విషయాలు కూడా ఇంకో తీరు ఉన్నాయి. ముఖ్యంగా అవసరార్థులకు ఇందిరమ్మ ఇల్లు వారికి ఎవరికైతే ఇంటికి శాంక్షన్ చేశామో వారికి ఖచ్చితంగా మేము కూపన్లు ఇష్యూ చేస్తూ ఉన్నాము. వారికి ఇసుక ఖచ్చితంగా ఇస్తాము. ఎక్కడైనా అటువంటి ఇష్యూలు అంటే న్యాయబద్ధమైన మా దృష్టికి వస్తే మాత్రం వెంటనే పరిశీలిస్తాం. కానీ కొంతమంది, అందరు కాదు, ట్రాక్టర్ ఓనర్ల అసోసియేషన్ అందరు కాదు, కొంతమంది ఏంటంటే ఒకదానికి పర్మిషన్ తీసుకొని ఎక్కువ కొట్టడము, లేకుంటే అవసరం దానికన్నా ఎక్కువ గ్రావెల్ను తోడేసి వేరే చోట్ల వేయడం, అంటే పర్యావరణం దెబ్బతింటది. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, లేకుంటే పర్యావరణ విషయంలో కానీ, ఈ మట్టి విషయంలో కానీ, ఇక్కడ జనగామ ప్రాంతానికి సంబంధించిన విషయాలే ఏ ఆఫీసర్ వచ్చినా వీటిని తమతో తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మీడియా ద్వారా జనగామ బిడ్డలకు, అత్యంత ఉత్సాహవంతులైన మన వాళ్లకు నేను కోరేది ఏంటంటే, మానసికంగా ఒక వ్యక్తిని పూర్తిగా మనం టార్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పనిచేసే గుణాన్ని కొద్దిగా తగ్గించుకుంటాడు. అంటే నేను పని చేయకపోయినా నాకు నౌకరు వస్తుంది, పని చేసినా నౌకరు వస్తుందనే అంశం కలెక్టర్ కనిపించవచ్చు, ఈ ఆఫీసర్ కనిపించవచ్చు. ఇక్కడ మనకు కలెక్టర్ అని ఒకరు కనిపిస్తున్నారు, కానీ ఆయన వ్యవస్థకు హెడ్. వెహికల్స్ విషయంలో కూడా, లోపలికి పోయే వెహికల్స్ విషయంలో కూడా అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం. ఖచ్చితంగా మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో, రెస్పెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మరి పాస్ ఇస్తారా, లేకుంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తారో, కానీ వచ్చిన ప్రతిసారి వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు అనే విషయాన్ని నేను చెప్పిన దానికి వారు సానుకూలంగా స్పందించారు. కానీ వారు ఒక విషయాన్ని కూడా గుర్తు చేశారు. వీళ్ళందరూ వెహికల్ కలెక్టరేట్లో తీసుకొద్దామని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వీళ్ళు డైరెక్ట్ డీసీపీ ఆఫీస్లో ఒక గేట్ దాటేసి లోపలికి వెళ్తున్నారా? పోలీస్ స్టేషన్లకు డైరెక్ట్ వెహికల్ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తున్నారా? వేరే ఆఫీసులు కూడా ఎవరి ప్రిమిసెస్లోనైనా ఆ హెడ్ ఉంటాడు కదా, వారి పర్మిషన్లో, మరి వారి పరిధిలో. ఎందుకంటే దీంట్లో మహిళా ఎంప్లాయీస్ యొక్క సంరక్షణ బాధ్యత కూడా నా మీద ఉంటుంది కదా. మరి మంచనగా చెడనగా నేను అన్నింటిని పట్టించుకోవాలి కదా. అందుకే నేను కొంత నియంత్రణ చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పిన మాట వాస్తవం. ఏదేమైనా సమస్యలు అంటే వ్యక్తిగతంగా ఎవరి మీద ఒకరు, కలెక్టర్ గారు కానీ లేకుంటే మన నాయకులు కానీ ఒకరి మీద ఒకరు కాకుండా వారికి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ప్రజలకు పనికొచ్చే విధంగా ఆ అంశాలను మనము పబ్లిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పబ్లిక్ చెప్పేసి ఆ గ్రీవియన్స్ రూపాన్ని, సార్ ఫలాని ఎల్లేకు ఈ కష్టం అవుతున్నది, దీన్ని ఎవరు పట్టించుకోలేదంటే అటువంటి వాటిని పట్టించుకోకపోతే ఖచ్చితంగా మనం అందరం నిలదీద్దాం. కానీ నేను పోతే కుర్చీ ఇవ్వలేదు, లేకుంటే నాకు నిలబెట్టిండు, నాకు ఛాయ్ ఇవ్వలేదు, లేకుంటే నేను పోయినప్పుడు నవ్వలేదు, లేకుంటే నాతో మాట్లాడలేదు అంటే ఇవి ఇండివిజువల్ థింగ్స్. అది ఒక్కొక్కరు వ్యక్తికి గౌరవించుకునే విషయాలు. సో ఈ విషయంలో ఎవరైనా సరే దయచేసి అత్యుత్సాహం చూపొద్దు, వ్యవస్థను నడవనివ్వాలి. ఎందుకంటే మళ్ళీ కలెక్టర్ మారిన తర్వాత, మొన్ననే మారిన తర్వాత మళ్ళీ కలెక్టర్ మారితే ఏంటంటే మళ్ళీ ఆయన నేర్చుకోవడానికి మళ్ళీ 6 నెలలు టైం పడుతుంది. ఈలోగా పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు మొదటి సంవత్సరం ఏమో నేర్చుకోవడంలో, చివరి సంవత్సరం ఏమో ఎన్నికల్లో పడిపోతారు. అన్ని పార్టీలు అట్లే పడిపోతాయి. కానీ మధ్యలో జరిగేటి 2 సంవత్సరాల కాలంలోనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎంతో కొంత జరిగిన దాని గురించి మనం పెద్దగా ఏం చెప్పలేము. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎన్నికల్లో అందరూ పడిపోతారు, దాంట్లో ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఈ 2 సంవత్సరాలు ఆఫీసర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా వారికి రూల్స్ ప్రకారం పనిచేసేందుకు జనగామ అత్యుత్సాహవంతులైన బిడ్డలు సహకరించాలని చెప్పేసి మేము డీసీసీ ఆఫీస్ తరఫున మేము కోరుతా ఉన్నాము. సో ఈ విషయం ముఖ్యంగా. ఇంకో పాయింట్ ఏంటంటే, గౌరవ కేసీఆర్ గారు ప్యాడ్కి సంబంధించింది ఏంటంటే
209 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడితే ఇప్పుడు 2024-25లో 2,20,000 అంటే 11 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఎక్కువ పండింది. అంటే రైతులకు మేలు జరిగింది. అయితే ఈ కొనే విషయంలో, ఒడ్లు కొనే విషయంలో మిల్లర్లు కొంతమంది అత్యుత్సాహం చూపించేసి బస్తకు 2 కిలోలు కట్ చేయడం కానీ, లేకుంటే ఒడ్లను దించే విషయంలో డిలే చేయడం కానీ, లేకుంటే మాయిశ్చర్ ఉందని చెప్పేసి వెనక్కు పంపించే విషయంలో చాలా విషయాలు కలెక్టర్ దృష్టికి వస్తే వెంటనే కలెక్టర్ వ్యక్తిగతంగా పర్టికులర్ మిల్లుకు ఫోన్ చేసేసి, లేకుంటే వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ తీసుకునేసి అతి త్వరగా ఈ ఒడ్లను కొనే కార్యక్రమం చేసుకున్న సంగతి మనము జిల్లాలో మనం అందరం చూస్తూ ఉన్నాము. ఈ విషయంలో అధికారికంగా కానీ పార్టీ పరంగా కానీ ఎటువంటి తాత్సారం లేదు. అలాగే మిగతా వాటన్నిటికి కూడా ఈ వేరే గింజలు ఏవైతే ఉన్నాయో పండుతున్నాయో వాటన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున, ఆఫీస్ తరఫున అన్నింటినీ కూడా పర్చేజ్ చేసే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అయితే అంటే మనకు జిల్లా విషయంలో ముఖ్యంగా మాట్లాడాలన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో, సంశయంతో, ఓపికతో పేద ప్రజలకు మేలు జరిగే విధంగా ముందు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆరోపణలు ఒక్కొక్కరి మీద 100 ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టర్ల మీద ఆరోపణలు, ఇది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాని పేపర్ మీద కనిపించని ఆరోపణలు నేను చెబుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరి మీద 100 ఉన్నాయి. కానీ అవి నిజమో కాదో నాకు కూడా తెలియదు. సో అప్పుడు మీ పార్టీ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను పేద ప్రజలకు అందించేందుకు కలెక్టరేట్ ద్వారా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన జనగామ జిల్లాలో ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏ పథకాన్ని తీసుకున్నా దాంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆఫీసర్లను సింగిల్ వేలు మీద నిలబెట్టేసి సరైన సమయంలో ఫైళ్లు కన్విన్స్ చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడున్న కలెక్టరేటు జరుగుతూ ఉన్నది. గతంలో కలెక్టర్ చేసిండు చేయలేదని చెప్పేసి నేను దాని గురించి కామెంట్ చేయలేదు. కావున దయచేసి జనగామ జిల్లా ప్రజలకు కోరేది ఏంటంటే, ఈ కలెక్టర్ గారికి కూడా గతంలో ఇచ్చిన కలెక్టర్లకు 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్లు 2 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఇవ్వండి. దాని తర్వాత ఆయన పనితనాన్ని గురించి మీరేమన్నా కామెంట్ చేస్తే చేయండి. కానీ ఇప్పుడు కలెక్టర్ను డిస్టర్బ్ చేయడము, వ్యవస్థను డిస్టర్బ్ చేయడము, వ్యక్తిగత అంశాలను ముందు పెట్టేసి పేద ప్రజలకు న్యాయం జరగకుండా చేయడంలో మనమందరం కొద్దిగా విస్తృత స్థాయిలో ఆలోచించేసి సరి అయిన నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కరు, ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు లేకుంటే నువ్వు ఒప్పు చేసినావు అని చెప్పేసి మనం వ్యక్తులను చెప్తే అది బాగుండదు. కాబట్టి ఎవరికి వాళ్ళు, నాకు అవసరం ఉందా కలెక్టర్ పని అయితే నేను జాగ్రత్తగా నా పద్ధతి ప్రకారం నేను పోవాలి, అది వారి చాంబరు. ఇప్పుడు నా హాస్పిటల్ ఉన్నది, నా హాస్పిటల్లో నా పర్మిషన్ లేకుండా ఏది జరిగినా నేను ఒప్పుకోను. అంటే కలెక్టర్ వినండి, ఈ కలెక్టర్లు 2 సంవత్సరాలు పనిచేసేందుకు జనగామ బిడ్డలు అవకాశం కల్పించాలి.